స్ట్రీట్ సైడ్ టేస్ట్ పావ్ బాజీ ఎలా రెడీ చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయ్యాక అందులో టొమాటో ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యేలోపు ఆలు అండ్ క్యారెట్ని బాయిల్ చేసుకోవాలి. టొమాటో బాగా ఫ్రై అయ్యాక అందులో గ్రీన్ పీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అందులో పసుపు, ముందుగా ఉడకపెట్టుకున్న ఆలు అండ్ క్యారెట్ని వేసి బాగా కలుపుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. స్మాషర్తో దాన్ని పలుకుగా ఉండేటట్టు స్మాష్ చేసుకోవాలి. అది మన ఇష్టం, మన కన్సిస్టెన్సీ బట్టి స్మాష్ చేసుకోవాలి. అందులో మనం కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంతలాగా మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్ని వాష్ చేసుకొని అందులో బటర్ వేసుకొని బటర్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. బటర్ హీట్ అయ్యాక అందులో జింజర్, గార్లిక్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్, గార్లిక్ పచ్చివాసన పోయాక అందులో పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1/2 కప్ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో పసుపు, కర్రీకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా తయారు చేసిన కర్రీ ప్యూరీని కూడా వేసుకొని అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కారం 1 స్పూన్ అండ్ అసలైన ఇంగ్రీడియంట్ అయిన పావ్ బాజీ మసాలా 1.5 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ వేసుకొని అందులో బటర్ వేసుకొని కలుపుకోవడమే. బాజీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పావ్ ఎలా తయారు చేసుకుందాం చూద్దామా. పావ్ బాజీ బ్రెడ్ని నైఫ్ సాయంతో 1/2 పీసెస్ కట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ అన్ని బ్రెడ్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు తవా మీద బటర్ వేసి బటర్ హీట్ అయ్యాక అందులో పావ్ బాజీ మసాలా వేసుకొని బ్రెడ్స్ని 2 బ్రెడ్స్ తీసుకున్నా. 2 బ్రెడ్స్ని బోత్ సైడ్స్ హీట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ హీట్ చేసుకోవడమే. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ సైడ్ టేస్ట్ పావ్ బాజీ రెడీ టు సర్వ్.